కమలాపురంలో ఉండే కనకయ్య కచేరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. వాడి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు. వాడికి 25 దాటినా ఇంకా పెళ్లి కాలేదు. వాడి దూరపు చుట్టం పాపాయమ్మ వాడింటికొచ్చింది. ఆమెను చూస్తూనే, రారా పాపాయి పిన్ని, అలా గుమ్మంలోనే నిలబడిపోయావే, లోపలికి రా. నిన్ను చూసి అప్పుడే 6 నెలలు దాటిపోయింది తెలుసా. బొత్తిగా ఈ వైపుకు రావడమే మానేశావు. నువ్వు చెప్పడం బావుందిరా బాబు. నా వయస్సు 60 సంవత్సరాలు, నీ వయస్సు 25. ఎవరు ఎవరింటికి వెళ్ళాలి? నువ్వు ఒంటరిగా చెయ్యి కాల్చుకుంటున్నావని, ఏదో సంబంధం ఉందని తెలిసి నీకు చెప్పిపోదామని వచ్చాను. పెళ్లి సంబంధమా? మరి అంత తీరిగ్గా చెబుతావేంటి? నీకు అన్నింటికీ తొందరే. విను చెప్తా. కావేటి నగరంలో ఉండే కామరాజుకి కనకమ్మ అనే ఒక కూతురుంది. ఆ అమ్మాయిది కొంచెం స్థూల శరీరం, పైగా గయ్యాళి గంప అని పేరు. నువ్వు ఆ గంప గయ్యాళితో వేగగలను అని అంటే ఆ సంబంధం మాట్లాడతాను. ఏమంటావ్? 2 రోజులు ఆలోచించుకొని చెప్తావా? నాకు పెళ్ళంటూ జరిగితే చాలు. గంపగయ్యాల్ని దారిలోకి తేగలిగే మొండితనం నాకుంది. నువ్వు అటువంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. నాకు పిల్లని ఇవ్వడానికి ఆ కామరాజు ఒప్పుకుంటే చాలు. అదే 10,000. నీ పుణ్యాన వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసుకుని ఒక ఇంటివాడిని అవుతాను. అయితే సరేరా కనకయ్య, రేపే ఆ కామరాజుతో మాట్లాడొస్తాను. పాపాయమ్మ మర్నాడే కావేటి నగరం కామరాజుంటికి వెళ్లి కనకయ్య గురించి అంతా మంచిగా చెప్పి ఆ పెళ్లి కుదిర్చింది. 10 రోజుల్లో కామరాజు ఏదో గుళ్ళో కనకయ్యకి కనకమ్మకి పెళ్లి చేసేశాడు. ఆ పెళ్లి చేసిన పూజారి వాళ్లను దీవిస్తూ, అతికినట్టుగా పేర్లు సరిపోయిన ఈ దంపతులు నిజంగా సీతారాముల్లా ఆదర్శ దంపతులు అవుతారు. ఈ పెళ్లి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఆ పూజారి అనుకున్నట్లుగా కాక వాళ్ల కాపురం మొదటి రోజు నుంచే ఉప్పు నిప్పులా సాగింది. కనకమ్మ గయ్యాళితనం ముందు కనకయ్య మొండితనం ఎందుకూ పనికిరాలేదు. ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడేది కాదు. వాళ్ళిద్దరూ గట్టిగా వాదించుకుంటూ దెబ్బలాడుకోవడం ఇరుగు పొరుగుకి చిరాగ్గా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి పడుకున్న మంచం కింద ఒక పిల్లి అరుపుతో నిద్రాభంగమయ్యింది కనకయ్యకు. అది మంచం కింద కూర్చొని మ్యావ్ మ్యావ్ అంటూ ఒక్కటే అరుపు. కనకయ్య లేవడానికి బద్దకించి, షూ షూ, ఎక్కడి నుంచి మా ఇంట్లోకి దూరావే దరిద్రపు కొట్టుదానా? మమ్మల్ని నిద్రపోనివ్వా? పో, కదులు. పిల్లి ఒక అంగుళం కూడా పక్కకు జరగలేదు. అది ఇంకా గొంతు పెంచి అరవడం మొదలుపెట్టింది. దాని గోల భరించలేక కనకయ్య, ఏమవు కుంభకర్ణుడి ముద్దుల చెల్లెలా, ఇంక నీకు మెలకు రాలేదా? ఆ పిల్లి అంతలా అరుస్తుంది కదే. రాత్రి పడుకునే ముందు కిటికీ తలుపులు అన్నీ మూయమంటే మూయవు కదా. లేచి వెళ్ళి ఆ పిల్లిని బయటకు తోలు. కనకమ్మ గురక పెడుతూ నిద్రపోతోంది. ఉలకలేదు పలకలేదు. ఓ నా ముద్దుల పెళ్ళామా, చెప్తుంటే నీ కాదా? వెళ్ళి పిల్లిని బయటకు తరుము. అర్ధరాత్రి వేళ ఏమిటి అంకమశివాలు? పాపం ఆ పిల్లి నీ గోలకి పడుకునేది కాస్త లేచి కూర్చొని ఎలా అరుస్తుందో చూడు. ఆ పిల్లి అరుపు భరించలేకపోతే నువ్వే వెళ్ళి దాన్ని బయటకు తోలు. పిల్లి అరుపులకి పులి గాండ్రింపులకి చెడే నిద్ర కాదు నాది. వెళ్తే వెళ్ళి పిల్లిని తోలు, లేకపోతే కళ్ళు మూసుకొని పడుకో. ఇక ఆమెకు చెప్పి లాభం లేదని నిద్ర కళ్లతోనే మంచం దిగాడు కనకయ్య. వాడు మూలన ఉన్న ఒక కర్ర చేతిలోకి తీసుకుని నేల మీద చప్పుడయ్యేలా కొడుతూ ఉష్ ఉష్ అంటూ పిల్లి వెంట పడ్డాడు. పిల్లి ఇల్లంతా వాణ్ణి పరిగెత్తించింది. దాని వెనక పరిగెత్తలేక ఆయాసపడుతున్న కనకయ్య పిల్లి ముందు గదిలోకి వెళ్లగానే తను కూడా ఆ గదిలోకి వెళ్లి చప్పున గది తలుపు మూశాడు. తర్వాత వీధి తలుపులు తీశాడు. పిల్లి చీకట్లోకి చూస్తూ కూర్చుంది. ఇంకా మహారాణిలా ఇక్కడే కూర్చున్నావేం? తలుపు తీశాను కదా, పో బయటకు అంటూ కర్రతో చప్పుడు చేశాడు. పిల్లి బయటకు పారిపోయింది. కనకయ్య వీధి తలుపు ముయ్యబోతూ ఉండగా 2 మనుషులు లోపలికొచ్చారు. వాళ్లని చూసి తెల్లబోయి, ఎవరు మీరు? ఈ సమయంలో వచ్చారేంటి? మా కనకమ్మ వైపు చుట్టాలా? అది ఇప్పుడు లేవదు. ముందు గదిలో 2 చాపలు పరుస్తాను, పడుకోండి. తెల్లవారు మాట్లాడుకుందాం. ఆ వచ్చిన వాళ్లలో ఒకడు కళ్ళు ఎర్రగా చేసి, మమ్మల్ని గుర్తుపట్టలేదా? ప్రతి బస్టాండ్లోనూ రైల్వే స్టేషన్లో మా ఫోటోలు ఉంటాయి. బిళ్ళారంగాలం, ఇప్పుడు గుర్తుపట్టావా? అంటూ కనకయ్యను పక్కకు తోసి లోపలికొచ్చారు. వాళ్ల పేర్లు వింటూనే గుడ్లు తేలవేశాడు కనకయ్య. వాళ్ళు కరుడుగట్టిన నేరగాళ్లని ఊర్లో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మీరు
మీరు నేను సరిగ్గా తలుపు తెరవగానే లోపలికి ఎలా వచ్చారు? ఈ సమయంలో నేను తలుపు తెరుస్తానని నీకు ఎలా తెలుసు? వాళ్లలో పొట్టిగా ఉండే రంగా ఇలా అన్నాడు. ఆ పిల్లిని కిటికీలోంచి లోపలికి పంపింది మేమే. నువ్వు దాన్ని బయటకు తోలతావని మాకు తెలుసు. అందుకే తలుపు దగ్గర కాపు వేసి ఉన్నాం. బాబాబు మీకు పుణ్యం ఉంటుంది, నన్నేమి చేయకండి. మీ మనసులు వెన్న అని విన్నాను. దయచేసి కాసిన్ని మంచినీళ్లు తాగి వెళ్ళిపోండి. పొడుగ్గా ఉండే బిల్ల పళ్ళు పటపటా కొరుకుతూ, ఇంత రాత్రి వేళ కష్టపడి పిల్లిని పట్టి మీ ఇంట్లోకి వదిలి నీతో తలుపు తీయించి నువ్విచ్చిన మంచినీళ్లు తాగి నిన్ను ఆశీర్వదించి వెళ్ళడానికి వచ్చామని అనుకుంటున్నావా? ముందు నోరు మూసుకుని లోపలికి పదా అంటూ తలుపులు మూసి తమ వెంట తెచ్చిన తాడుతో కనకయ్యని ఒక స్తంభానికి కట్టేశాడు. తాడు పెద్దది తెచ్చారు కదా, మొత్తం తాడు నన్ను కట్టడానికే సరిపెట్టకండి. అవతల గదిలో నా పెళ్ళాం కనకం గాఢ నిద్రలో ఉంది, దాన్ని కూడా కట్టాలి కదా. దానిది అసలే బొద్దు శరీరం. నేను ఆడవాళ్లను కంటి చూపుతోనే కట్టేయగలను. నా గురించి ఏమనుకుంటున్నావు? ఈ పక్క గదిలోనే కదా నీ పెళ్ళాం పడుకున్నది అంటూ బిల్లా కర్ర పెద్దగా చప్పుడు చేస్తూ పక్క గదిలోకి వెళ్ళాడు. కర్ర చప్పుడికి కనకమ్మ మంచం మీద కదులుతూ ఆ వచ్చింది కనకయ్య అనుకుని, నువ్వెక్కడ మగాడివయ్యా బాబు? పిల్లి కోనని అవతలకు తోలడానికి పులితో యుద్ధం చేసినంతసేపా? ఇక కర్ర చప్పుడు ఆపి వచ్చి పడుకో. నేను నీ మొగుడుని కాదు, గజ దొంగ బిళ్ళాని. నోరు మూసుకొని నాతో పాటు రా. ముందు గదిలో నీ మొగుడు వైభోగం చూద్దుగాని అంటూ కనకమ్మ మెడ మీద దుడ్డుకర్ర తాకించాడు. బిల్లా పేరు వినగానే నిద్రమత్తు వదిలిపోయింది కనకమ్మకి. ఆమె కుక్కిన పేనుల బిల్లా వెనకనే చిన్నగా నడుస్తూ ముందు గదిలోకొచ్చింది. ముందు గదిలో స్తంభానికి కట్టేయబడి ఉన్న మొగుణ్ణి చూస్తూనే, ఆహా, నేను ఎంతకాలంగానో చూడాలనుకుంటున్న అందమైన దృశ్యం, నేను చెయ్యాలనుకుంటున్న పని మీరు చేసి పుణ్యం కట్టుకున్నారు. ఈ రాత్రికి కట్లు విప్పకండి, నేను హాయిగా నిద్రపోతాను. కనకమ్మ మాటలు విని బిల్లా రంగ ఇద్దరూ తెల్లబోయారు. ఆ మొగుడు పెళ్లాలకి బొత్తిగా పడదని వాళ్ళకి అర్థమైపోయింది. మరింత సులువుగా తాము వచ్చిన పని నెరవేరుతుందని ఆనందపడిపోయారు వాళ్ళు. నవ్వింది చాలు, పదా ఇంట్లో ఉన్న ఖరీదైన సామానంతా మూటకట్టు. కదురు. అయ్యో కర్మ, ఈ ఇంట్లో విలువైన సామాన్లు కూడా ఉన్నాయంటారా? అన్నీ రేకు డబ్బాలు, సత్తుపళ్ళాలు. నా మొగుడు నిన్ననే జీతం డబ్బు మూట కట్టి తెచ్చి తల కింద పెట్టుకుని పడుకున్నాడు. తన జీతం ఎంతో నాకు ఇప్పటిదాకా చెప్పలేదు. బిల్లగారు, మీరైనా ఆ మూట తీసుకొచ్చి డబ్బులు లెక్కపెట్టి మా ఆయన జీతం ఎంతో చెప్పండి, మీ మేలు మరవను. కనకయ్య పళ్ళు కొరుకుతూ, నువ్వు పెళ్ళానివా, పిశాచివా? జీతం డబ్బు అంతా దొంగల పాలు చేస్తావా? ఈ నెల అంతా పస్తు పడుకుంటే నీకు రోగం కుదురుతుందిలే. నీకు అటువంటి శాస్తి జరగాలి. పస్తు పడుకునే కర్మ నాకేమీ పట్టలేదు. మళ్ళీ జీతం వచ్చేదాకా దర్జాగా మా పుట్టింట్లో గడిపి వస్తాను. ఇక్కడ మీరు పస్తులే పడుకుంటారో అడుక్కునే తింటారో మీ ఇష్టం. బిల్లా లోపల గదిలోకి వెళ్లి కనకయ్య దిండు కింద ఉన్న జీతం డబ్బు సంచి పట్టుకొచ్చాడు. వాడు సంచి ఎగరేస్తూ, చూడు చెల్లెమ్మా, ఈ సంచిలో చిల్లర జాస్తిగా కనిపిస్తోంది. కికారణ్యాల్లో కొండ గుహల్లో మా నివాసంలో తీరిగ్గా సంచి కుమ్మరించి డబ్బు ఎంత ఉందో లెక్క చూస్తాము. మళ్ళీ అమావాస్యకి ఈ వైపుకే దోపిడీకి వచ్చినప్పుడు నీ ఇంటి తలుపు తట్టి నిన్ను లేపి నీ ఆయన జీతం ఎంతో చెప్పి వెళ్తాను, సరేనా? అలాగే అన్నయ్య. చెల్లెమ్మ అంటూ వరుసలు కలిపావు. నాకు అన్నయ్య లేడు, ఆ లోటు తీరిపోయింది. అరే, ఉంగరం లేక నీ వేలు ఎంత బోసిగా కనిపిస్తోందో. ఆయన వేలికి మా పుట్టింటి వాళ్ళు పెట్టినా పగడపు ఉంగరం ఉంది. ఎప్పుడు మా వాళ్లను ఆడిపోసుకునే ఆయనకి వాళ్ళిచ్చిన ఉంగరంతో పనేముంది? నీ వేలికి అది సరిగ్గా సరిపోతుంది, తీసి పెట్టుకో అన్నయ్యా. వెంటనే బిల్లా కనకయ్య వేలి ఉంగరాన్ని ఊడపెరుక్కొని తన వేలికి పెట్టుకున్నాడు. కనకయ్య మొహంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. 25,000 ఖరీదు చేసే ఉంగరాన్ని బిల్లా అమాంతం తీసేసుకోవడంతో కోపంలో ఊగిపోతూ కనకయ్య, అయ్యా రంగగారు, మీరు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? మా ఆవిడ దొంగల భయం కొద్దీ తన నగలన్నీ ఒక ట్రంకు పెట్టెలో పెట్టి బావిలో దాచింది. ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా చీకట్లో నేను ఆ బావిలోకి దిగి ఆ పెట్టెపైకి తీసుకురావడం, పని అయ్యాక మళ్ళీ భద్రంగా బావిలోకి జారవిడవడం. ఈ బండ చాకిరి దీన్ని కట్టుకున్న కర్మానికి నేను చేయాల్సి వస్తుంది. నీకు పుణ్యం ఉంటుంది, బావిలోకి దిగి ఆ నగల పెట్టె పట్టుకుపో. భర్త మాటలు వింటూనే పెద్దగా ఏడుపు ఆరంభించింది కనకమ్మ.
షో నోరు తగ్గించో. ఏంటా ఏడుపో? ఎవరో పోయినట్లు. మూసేయి నోరు. కనకమ్మ ఏడుపు ఆపి స్వరం తగ్గించి, పెళ్ళయ్యాక వేసమెత్తు బంగారం కొన్న పాపాన పోలేదు. ఇప్పుడు నా పుట్టింటి బంగారం గుట్టు రట్టు చేస్తావా? ఇంతకు ఇంత అనుభవిస్తావు చూడు. నీ శాపనార్థాలు తర్వాత ముందు మర్యాదగా పెరట్లో బావి దగ్గరకు పోదాం పదా. ఈ లోపల పిచ్చి వేషాలు వేస్తే పీక తెగుతుంది, జాగ్రత్త. అది మామూలుగా లొంగే రకం కాదు. అటువంటి కత్తి ఎక్కడ దొరుకుతుందో చెప్పు బాబు. ముందు వెంటనే నేను అటువంటి కత్తిని కొనుక్కోవాలి అని నవ్వుతూ అన్నాడు. తల వంచుకొని ఉన్న రంగా వెంట బయలుదేరిన కనకం ఏడుపు మొహం చూస్తూ. ఆ మాటలు వింటూనే నడుస్తున్న కనకం ఆగి, మనం పెరట్లోకి వెళ్ళగాని ఆయన కేకలు పెడితే మీ పనేం కాను, నలుగురు వచ్చి చేరేరు, ముందు అరవకుండా ఆయన నోట్లో గుడ్డలు కుక్కండి అంటూ కనకమ్మ అందుబాటులో ఉన్న తుండుగుడ్డను రంగా చేతికిచ్చింది. కనకయ్య కోపంగా ఏదో అనే లోపల అతని నోట్లో తుండుగుడ్డ కుక్కేశాడు రంగా. తర్వాత కనకమ్మ రంగా ఇద్దరూ పెరట్లో బావి దగ్గరకొచ్చారు. రంగా బావిగట్టున బాల్చీకి ఉన్న తాడుముడి విప్పి ఆ కొసను పట్టుకుని నెమ్మదిగా బావిలోకి దిగాడు. బావిలోకి దిగుతున్న రంగాన్ని చూస్తూ, జాగ్రత్త తమ్ముడు, త్వరగా పెట్ట పట్టుకుని పైకి వచ్చేయి. నేను ఇక్కడే ఉంటాను. అవసరమైతే పిలువు. తాడు పట్టుకుని నిన్ను పైకి లాగుతాను. కనకమ్మ మళ్లీ శోకాలు ఆరంభించి ముక్కు చీదుకుంటూ, పరమ దుర్మార్గుడు, మా అమ్మ పెట్టిన నగల ఆచూకి చెప్పేశాడు. నేను మాత్రం తక్కువ తిన్నానా? మా ఆయన దూరపు చిట్టం పాపాయమ్మ కాశీయాత్రకు వెళ్తూ తన నగలన్నీ మూట కట్టి తెస్తే ఈయన ఆ నగల మూట రేకు పెట్టెలో పెట్టి సామాన్ల గదిలో ఆటక మీద దాచాడు. ఈ దరిద్రపు గుట్టు సంబంధం తీసుకువచ్చింది ఆ మహాతల్లే. ఆవిడ నగలు అస్సలు విడిచిపెట్టొద్దు, అవి కూడా తీసుకుపోండి. తన నగలు పోయాయంటే ఆ దేవాంతకురాలు పాపాయమ్మ మా ఆయన మీదనే దొంగతనం మోపి జైలుకు పంపించగలదు. తప్పకుండా ఆవిడ నగలు కూడా తీసుకుని పోండి. ఇంతలో దూరంగా కోడి కూత వినిపించింది. తెల్లారిపోయేలా ఉంది. తొందరగా నాకు ఆ సామాన్ల గది చూపించు. నేను అటక ఎక్కి రంగా బావిలో నుంచి పైకి వచ్చే లోపల ఆ పాపాయమ్మ నగలు పెట్టే కిందకు దించుతాను. పద, మనం ఆ గదిలోకి వెళ్దాం. చెల్లెమ్మా, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? కదులు. కనకమ్మ బిల్లాకి పాత సామాన్ల గదిలో అటక చూపించి వాడు అటక ఎక్కగానే నిచ్చెన పక్కకు జరిపేసి ఆ గది తలుపును మూసేసింది. తర్వాత ఆమె తాపీగా ముందు గదిలోకొచ్చి కనకయ్య కట్లు విప్పి నోట్లో తుండుగుడ్డలాగి ఇలా అంది, ఆ బిల్లా రంగాలిద్దరూ దొరికారు. ఇక మనం బారెడు పొద్దెక్కేదాకా హాయిగా పడుకుందాం, పద. ఇంతకీ ఆ దొంగ వెధవలు ఎక్కడా? వాళ్ళు దొరికితే ఏరి? ఒక చచ్చు వెధవ పాతాళంలో, మరో పిచ్చి వెధవ ఆకాశంలో. ఇదే నీతో వచ్చిన చిక్కు. ఏ సంగతి వివరంగా చెప్పవు. ఇంతకీ ఆ దొంగలు ఎక్కడున్నారు? ఒకడు బావిలో ఉన్నాడు, మరొకడు అటక మీద ఉన్నాడు. సరేనా? ఇప్పుడు అర్థమైందా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఆ రంగాగాడు ఈ పాటికి బావిలోంచి బయటకు వచ్చేసి ఉంటాడు. తర్వాత గది తలుపు తీసి బిళ్ళాను కూడా తీసుకుని పెరటి వైపు నుంచే ఉడాయించి ఉంటాడు. నేనంత వెర్రిదానిలా కనిపిస్తున్నానా? నేను బిల్లాని అటక ఉన్న గదిలోకి తీసుకెళ్లే ముందు చీకట్లో వాడు చూడకుండా బావి చెక్కకు కట్టి ఉన్న తాడుముణ్ణి విప్పేశాను. ఇక ఆ రంగగాడు పైకి ఎలా వస్తాడు? బిల్లగాడిని ఎలా విడిపిస్తాడు? అలా అయితే పదా, వెళ్ళి పడుకుందాం. లేని నగల గురించి నువ్వో కథ నేనో కథ చెప్పి ఆ దొంగ వెధవల్ని బాగానే వెర్రివాళం చేశాం. నిద్రలేక నాకు కళ్ళు మండుతున్నాయి. పడుకుందాం పదా. తెల్లవారేదాకా హాయిగా పడుకుని కనకయ్య వెళ్లి పోలీసులకు సంగతి చెప్పి వాళ్లను తీసుకొచ్చాడు. పోలీసులు బావిలో ఉన్న రంగాని బయటకు తీసి సంకెళ్లు వేశారు. తర్వాత అటక మీద ఉన్న బిల్లాను కిందకు దింపి వాడికి సంకెళ్లు వేశారు. వాళ్ళిద్దరి మీద చెరో 25,000 బహుమానం ప్రకటించి ఉన్నారు పోలీసులు. ఆ సంగతి తెలుసుకుని కనకయ్య, మొత్తం బహుమానం నాకే రావాలి. లేని నగలు బావిలో ఉన్నట్టుగా నాటకమాడి దొంగల ఆట కట్టించింది నేను. పైగా నేను తలుపు తీయడం వల్లే దొంగలు లోపలికి వచ్చి దొరికిపోయారు. కాబట్టి బహుమానం మొత్తం నాకే రావాలి అని అంటాడు. చాలే సమడం, లేని పాపాయమ్మ నగలు ఉన్నాయంటూ బిల్లాను అటక ఎక్కించింది నేను. బావిలో దిగిన రంగా పైకి రాకుండా తాడుముడి విప్పింది నేను. ఇద్దరు దొంగలు నా వల్లే దొరికారు. కాబట్టి బహుమతి మొత్తం నాకే రావాలి. వాళ్ళిద్దరూ ఇలా గట్టిగా అరుచుకుంటూ వాదనకు దిగారు. ఒక పోలీసు వాళ్లను ఆపి, మీరు గొడవపడక ఇలా ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటే ఎన్నో ఘనకార్యాలు చేయగలరు.
దానివల్ల మీకు మన ఊరికి కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. పోరు వల్ల పోయేది పరువు. మీ ఇద్దరి తెలివి అమోఘం. మీరు ఒకరికొకరు అర్థం చేసుకుని సహకరించుకుంటే ఎన్నో మంచి పనులు చేస్తారు. ఇక ముందు మీరు అలాగే ఉండాలని ఊళ్ళో అందరూ కోరుకుంటున్నారు అంటూ బిల్లా రంగాలను తీసుకుని వెళ్ళిపోయారు. తన వాటాగా వచ్చిన 25,000తో కనకమ్మ భర్త కోసం చైన్ కొంది. తన వాటాగా వచ్చిన 25,000తో కనకయ్య భార్యకు గాజులు చేయించాడు. ఈ అనుభవం తర్వాత వాళ్లు పోలీసు చెప్పినట్లుగా కీచులాటలు మాని ప్రతి విషయం పరస్పరం చర్చించుకుంటూ పూజారి దీవించినట్లుగా సీతారాముల అన్యోన్యంగా కాపురం చేశారు. భూపాలపురంలో ఉండే భూషణాన్ని ఎరగని వాళ్లు ఆ ఊర్లో ఎవ్వరూ ఉండరు. భూషణం వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఆ ఊర్లో ఎవరింట్లో శుభం వచ్చినా అశుభం వచ్చినా వాళ్ళు భూషణం దగ్గరికి అప్పుకు రావాల్సిందే. వాళ్ళ అవసరాలను బట్టి వడ్డీ రేటు పెంచుతూ భూషణం బోలెడు డబ్బు సంపాదించాడు. అయితే భూషణం పరమ పిసినారి. చిరిగిన బట్టలకు అతుకులు వేసుకుని అరిగిపోయిన చెప్పులతో కడుపేదవాడిగా నలుగురికి కనిపించేవాడు. వాడి నైజం తెలిసి వాడికి ఎవ్వరూ పిల్లనివ్వలేదు. పైగా వాడు 10,000 కట్నం కావాలంటూ కూర్చున్నాడు. అందుకే వాడికి 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదు. ఇలా ఉండగా ఒకరోజు దారిలో ఎదురుపడిన పూజారి భూషణంతో ఇలా అన్నాడు. భూషణం గారు, ఇలా చేయి కాల్చుకుంటూ ఎంతకాలం ఒంటరిగా ఉంటారో చెప్పండి. మీరు కట్నం వద్దండి. మా స్నేహితుడు తన కూతురు కమలను మీకిచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళు నిరుపేదలు. మీరు అనండి చాలు. ఈ మాఘమాసంలో కమలతో మీ పెళ్లి అయిపోతుంది. ఆ మాటలు విని చాలాసేపు ఆలోచించి విధిలేక అన్నాడు భూషణం. అలా కమలాపురంలో ఉండే కమలతో వాడికి పెళ్ళైంది. కమల నోట్లో నాలుక లేని పిల్ల. ఆమె కాపురానికొచ్చిన రోజే భూషణం ఆమెతో ఇలా అన్నాడు. నేను వడ్డీ వ్యాపారం చేసి బోలెడు సంపాదించానని కాలు మీద కాలు వేసుకుని హాయిగా తింటూ రోజులు గడపవచ్చునని కలలు కంటున్నావేమో. అటువంటి ఆశలు పెట్టుకోకు. ఇంట్లో పని మనుషులు కూడా లేరు. అన్ని పనులు నువ్వే చేసుకోవాలి, తెలిసిందా? మన ఇంట్లో పని మనం చేసుకోవడంలో తప్పేముంది. మా ఇంట్లో కూడా పనివాళ్ళు ఎవరూ లేరు. నేనే మా ఇంట్లో అన్ని పనులు చేసేదాన్ని. చూస్తూ ఉండండి, నేను ఎంత నేర్పుగా ఇంటిని చక్కదిద్దుకుంటానో. నాకు అన్ని పనులు వచ్చు. నీ మాటలు నాకు నచ్చాయి. నేను నెలకు నీకు 10 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కొద్దిగా నూనె ఇస్తాను. పెరట్లో పండిన కూరగాయలతో వంట చేస్తూ నువ్వు పొదుపుగా ఇల్లు గడపాలి, అర్థమైందా? దుబారా అంటే నాకు అస్సలు గిట్టదు. అలాగే, నేను మా ఇంట్లో కూడా చాలా పొదుపుగా ఇల్లు నడిపేదాన్ని. మీరే చూస్తారుగా, మీరు నెలకు ఇచ్చిన వెచ్చాలతోనే నేను 2 నెలలు గడుపుతాను. ఆలస్యంగా పెళ్లైనా తనకు సరైన భార్య దొరికింది అని వాడు సంతోషంతో మురిసిపోయాడు. కమల కాపురానికొచ్చి 4 ఏళ్లు కావస్తున్నా ఆమె ఒంటి మీద వేసిమెత్తు బంగారం కూడా లేదు. నాసిరకపు ముతక చీరలో పేద ముత్తైదువులా కనిపించేది ఆమె. ఒకసారి అమ్మలెక్కలు తన గురించి మాట్లాడుకుంటున్న మాటలు కమల చెవిన పడ్డాయి. కరణం భార్య నలుగురితో ఇలా అంటుంది. ఆ కమలను చూశారా, ఎలా ఉందో? మరింట్లో పని మనిషి కూడా అంత దీనంగా ఉండదు. ఆ చీర పూర్తిగా రంగు వెలిసిపోయి అంచులు చిరిగి ఎలా ఉందో చూడండి. ఓ పిల్ల జల్లా లేరు. అయినా మొగుడు పెళ్లాలు కడుపు కట్టుకుని మరీ దాస్తారు. ఆ కమల మెడలో అరిగిపోయిన మంగళసూత్రం తప్పించి మరి ఏముంది చెప్పండి? ఆ కమలని చూస్తే పేద ముత్తైదువులా లేదు. చిచి, ఇంత నీచంగా ఎలా బతుకుతారో ఈ మనుషులు. మా ఆయన నెలకి 10,000 రూపాయలు ఇస్తే నేను 15,000 రూపాయలు ఖర్చు పెడతాను. వీళ్ళు ఉన్నారు, వీళ్ళ అతి పొదుపు పాడుగాను. కరణం భార్య మాటలకు అందరూ అవునన్నట్లుగా తల ఊపారు. మున్సబు భార్య ఆవిడికి వంత పాడుతూ, ఇటువంటి వాళ్ళని నేను కూడా ఎక్కడా చూడలేదే బాబు. నిజానికి వాళ్ళ ఇంట్లో తాత ముత్తాతల కాలం నాటి పెద్ద ఇనుప పెట్ట ఉందంట. దాని నిండా డబ్బే డబ్బట. ఆ భూషాణంకి భూషణం తన తలకాయంత తాళం కప్పవేసి ఆ తాళం చెవి తన మొలకాడికి కట్టుకుని భద్రంగా ఉంచుకుంటాడట. వడ్డీల మీద వడ్డీలు గుంజి సంపాదించిన డబ్బంతా ఆ పెట్టెలో దాచి మొగుడు పెళ్లాలు ఇలా బేకారులుగా బయట తిరుగుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఆ మాటలు విన్న కమలకి ఎంతో అవమానం అనిపించింది. మొదటిసారి మొగుడి మీద పీకల దాకా కోపం వచ్చింది. ఆమె ఎప్పుడు అడిగినా భూషణం తాళం చెవి తీసి ఇనుప పెట్టెలో ఎంత డబ్బుందో ఏనాడూ చూపించలేదు. పైకి మాత్రం మనం పొదుపుగా ఉండాలని రోజూ పాఠాలు చెప్పేవాడు. ఆ రోజు రాత్రి ఇంటికి వస్తూనే మొగుణ్ణి నిలదీసింది కమల. అసలు బయట మన గురించి నలుగురేమనుకుంటున్నారో ఎప్పుడైనా విన్నారా?
కట్టుకుపోయేంత డబ్బు ఇంట్లో పెట్టుకుని కట్టిక దరిద్రులా బతుకుతున్నాం మనం అంటున్నారు. ఈ సంపాదనంతా ఎందుకు? ముందు నాకు పెట్టె తాళం తీసి అందులో ఎంత డబ్బు ఉందో చూపించండి. ఇక నేను ఊరుకునేది లేదు. పెట్టె తాళం తీయండి. అందుకే నిన్ను ఎక్కడికి వెళ్ళవద్దని అంటాను. ఊళ్ళో వాళ్ళు ఎన్నో అంటారు, ఆ మాటలు మనం పట్టించుకోకూడదు. వాళ్ళకి ఒక రాయి వేసిపోతారు. బాధపడేది మనం. ఇప్పుడు మనం ఇద్దరం అన్యోన్యంగా లేమా? చెప్పు, ఎంతగానో ఏం కావాలి? అటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా సుఖంగా సంతోషంగా ఉండు. వాళ్ళ మాటలు పట్టుకుని నా మీద ఎగురుతావేం? ఇక నేను మీ మాటలు వినదలుచుకోలేదు. నన్ను మా పుట్టింటికి వెళ్ళమంటావా, లేకపోతే ఓషాణం మూత తీసి లోపల ఎంత ఉందో చూపిస్తావా? ఏదో ఒకటి చెప్పు. ఊరికే సోది చెప్పకు. చెప్పు. ఇంట్లో ఉండమంటావా, వెళ్ళిపోమంటావా? కమల ఇక తన మాటలు వినేలా లేదని, నిజంగానే పుట్టింటికి వెళ్ళిపోతుందేమో అని భయపడి భూషాణం మూత తీసి చూపించడానికి సిగ్గుపడ్డాడు భూషణం. వాడు తాళం తీసే ముందు, ఇదిగో ముందే చెప్తున్నా, నువ్వేం చూసినా తక్షణం మర్చిపోవాలి. లోపల ఏముందో ఎవరి దగ్గర నోరు జారకూడదు. మళ్ళీ మళ్ళీ భూషాణం తలుపులు తీసి చూపించమని అడగకూడదు, తెలిసిందా? అలాగేలే. ఎప్పటి సంగతో ఎందుకు, ముందు పెట్టె తీసి చూపించు. లోపల ఎంతుందో ఏముందో నాకు తెలియాలి. భూషణం ఇష్టం లేకపోయినా భూషాణం తాళం తీసి కమలకి చూపించాడు. కమల కళ్ళు చెదిరిపోయాయి. పెట్టెలో సగం వరకు బంగారు నాణాలు ఉన్నాయి. తమ ఇంట్లో అంత బంగారం ఉందని కమల కలలో కూడా ఊహించలేదు. ఇంత బంగారం ఇంట్లో పెట్టుకుని నన్ను దిష్టి బొమ్మలా వీధులకి పంపిస్తావా? ఇదేమైనా బావుందా? పైగా పండుగ రోజు కూడా మనం పెరట్లో పండిన తోటకూరతో పులుసు చేసుకుని అదే పరమాన్నంలా తింటున్నాం. చిచి, మన బతుకు మీద నాకే అసహ్యం వేస్తోంది. ఓసే వెర్రి మొహమా, అంత గట్టిగా మాట్లాడకు. ఇదంతా ఎవరి కోసం అనుకున్నావు? పెట్టె మిగతా సగం నిండగానే మనం పెట్టెతో సహా పట్నం వెళ్ళిపోదాం. అక్కడ నేను ఆ డబ్బుతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తాను. అప్పుడు ఇక నీ ఒళ్ళంతా బంగారమే. ఇది మరీ బావుంది. ఈ పెట్టె పూర్తిగా నిండేది ఎప్పుడు, మనం సుఖపడేది ఎప్పుడు? అంతా పైవాడిదయ్యా. ఇది నిండే వరకు ఇందులో నుంచి ఒక్క కాసు కూడా తీయనని ఒట్టు పెట్టుకున్నాను. అందుకే ఇంత కఠినంగా ఉంటున్నాను. అది నిండడం, నీ పంట పండడం, తెలిసిందా? ఎప్పటికైనా సంతోషంగా ఉండు. ఆ రాత్రి కమలకి ఒక కల వచ్చింది. ఇద్దరు మనుషులు ఇనుప పెట్టెను కష్టం మీద మోస్తూ తీసుకెళ్లి బండిలో పెడుతున్నారు. తెల్లవారి నిద్రలేస్తూనే ఆ కలను గురించి భర్తకు చెప్తూ, చూడబోతే మన పట్నం ప్రయాణం దగ్గర పడినట్టుంది. ఇక త్వరలో నా వెళ్ళంతా బంగారమే. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయంటారు. నిజంగా గొప్ప కల కన్నావు. ఆ ధనలక్ష్మి కృప ఉండాలి కానీ ఒక్క రోజులో భోషాణం కాసులతో నిండిపోదు. మంచి కల వచ్చినందుకు ఈ సాయంత్రం మనం అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ కల త్వరగా నెరవేరాలని కోరుకుని వద్దాం. అలాగే వెళ్దాం. అనుకున్నట్టుగాని ఆ సాయంత్రం మొగుడు పెళ్లాలిద్దరూ అష్టలక్ష్మి ఆలయానికి వెళ్లి తమ కల త్వరగా నిజం కావాలని దండం పెట్టుకున్నారు. తరువాత పూజారి బాదం ఆకుల్లో పెట్టి ఇచ్చిన చక్కెర పొంగలి ఓ స్తంభం పక్కన కూర్చుని చప్పరించుకుంటూ తింటున్నారు. ఆ సమయంలో ఎర్ర తలపాగాతో ఒకడు, నీలం తలపాగాతో మరొకడు, ఇద్దరూ ఆజానుబాహులు ఆలయమంతా కలియ తిరుగుతున్నారు. వారు పూజారిని పక్కకు పిలిచి ఇలా అడిగారు. అయ్యా, సన్నగా పొడవుగా తేనె కళ్ళతో పెదవి మీద పెద్ద పుట్టుమచ్చతో ఉండే అందమైన అమ్మాయి ఈ గుడికి గాని వచ్చిందా? మీరు చూసారా? చూస్తే చెప్పండి. ఆ మాటలు స్తంభం పక్కన కూర్చుని ఉన్న భూషణం, కమలా వింటున్నారు. అబ్బే, అటువంటి అమ్మాయి ఎవరు ఈ మధ్య కాలంలో గుడికి రాలేదు. ఇంతకీ ఎవరా అమ్మాయి? మీరు అమ్మాయి కోసం ఎందుకు వెతుకుతున్నారు? ఆ అమ్మాయి ఎవరో కాదు, మన యువరాణి చంద్రలేఖ. ఆమె ఆ మధ్య తూర్పు కొండల్లోకి వేటకు వెళ్ళినప్పుడు ఒక చెంచు యువకుణ్ణి చూసి ప్రేమించింది. అతను మంచి అందగాడు. అయితే ఆ సంగతి తెలిసి రాజుగారు మండిపడి యువరాణి గారిని గట్టిగా కోపడ్డారు. ఆమె కోపంగా ఎవరూ చూడకుండా రాజభవనం విడిచి పారిపోయింది. రాజుగారు ఆమెను సురక్షితంగా తీసుకువచ్చిన వారికి 50,000 వరహాల బహుమతి ప్రకటించారు. మేము ఆమె కోసమే గాలిస్తున్నాం అని చెప్పి ఆమెను వెతుకుతూ గుడి వెనక ఉన్న కొండవైపు వెళ్లిపోయారు ఆ ఇద్దరు. ఇదంతా విన్న భూషణం, ఆహా, ఆ 50,000 వరహాలతో మన భూషాణం నిండిపోతుంది. తరువాత నీ ఒళ్ళంతా బంగారమే. అయితే ఇకనేం ఆ యువరాణిని వెతుకుతూ బయలుదేరు. మన ఊరి చుట్టూ ఉన్నవి తూర్పు కొండలే కదా. ఇప్పుడే బయలుదేరు.
అమ్మో, ఆ కొండల్లోకి నేను వెళ్ళలేను. ఆ కొండల నిండా పులులు, సింహాలు, ఎలుగుబంట్లు వెచ్చలివిడిగా తిరుగుతూ ఉంటాయి. వెళ్ళిన వెంటనే నన్ను గుట్టకాయ స్వాహ చేస్తాయి. మన ప్రయత్నం ఏమీ లేకుండా ఇనుప పెట్టె నిండాలంటే ఎలా? దేనికైనా కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఇంకా నయం, నువ్వు నన్ను ఇటు నుంచి ఇటే అడవిలోకి తోలేలా ఉన్నావు. చీకటి పడుతుంది, పదా ఇంటికి పోదాం. ఇద్దరూ ఆ యువరాణి గురించి ఆలోచిస్తూ ఇల్లు చేరారు. ఆ రాత్రి వాళ్ళు భోజనాలు చేసి పడుకోబోతూ ఉండగా వీధి తలుపు చప్పుడైంది. భూషణం వెళ్లి తలుపు తీసి బయట నిలబడి ఉన్న అమ్మాయిని చూసి నిర్ఘాంతపోయాడు. ఆ అమ్మాయి సన్నగా, పొడవుగా, తేనె కళ్లతో, పెదవి మీద పుట్టుమచ్చతో చాలా అందంగా ఉంది. సందేహం లేదు, సాక్షాత్తు ఆ యువరాణియే తమ ఇంటి తలుపు తడుతోంది. ఆమెను చూస్తూనే భూషణం ఆనందపడిపోతూ, సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మన ఇంటి తలుపు తడుతుంది. కమలా, త్వరగా రా. ఆ మాటలకు ఆమె చిన్నగా నవ్వి, నేను మామూలు మనిషిని, దేవతని కాను. కొత్త ఊరు, తెలియని మనుషులు, చీకట్లో ఎవరో ఇద్దరు మనుషులు నా వెంట పడ్డారు. దయచేసి ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకొనిస్తారా? తెల్లవారగానే వెళ్ళిపోతాను. ఇంతలో కమల లోపల నుంచొచ్చి గుమ్మంలో నిలబడి ఉన్న యువరాణిని చూసి చాటంత మొహం వేసుకుని, ఇలా గుమ్మంలోనే నిలబడిపోయావేం? లోపలికి రా. ఏ వేళప్పుడు ఎంగిలిపడ్డావో, ఉండు, ఇప్పుడే నీకోసం రొట్టెలు చేస్తాను. యువరాణిని కుర్చీలో కూర్చోబెట్టి లోపల రొట్టెలు చేస్తూ ఉంటే భూషణం వచ్చి గొంతు తగ్గించి ఆమెతో ఇలా అన్నాడు. నాకెందుకో అనుమానంగా ఉంది. నిజంగా యువరాణి అయితే పట్టు వస్త్రాలు ఏవి, ఒంటి నిండా నగలేవి, మనిషి పోలికలు సరిపోయాయి, కానీ ఆ వస్త్రధారణ అనుమానంగా ఉంది. అలా తెలివి తక్కువగా మాట్లాడుకు. అంతఃపురంలో నుంచి రహస్యంగా పారిపోయి వచ్చిన అమ్మాయి ఒంటి నిండా నగలు పెట్టుకుని వస్తుందా? ఎవరికీ అనుమానం రాకుండా మారువేషంలో ఉంటుంది. అవునా కాదా? ఆ మాట నిజమే. నేను ఇప్పుడే బసవన్న బాడుగ బండిలో రాజధాని నగరంకి బయలుదేరతాను. రాజుగారికి సంగతి చెప్పి తెల్లవారేసరికి భటులను వెంట పెట్టుకుని వస్తాను. రాజుగారు ఇచ్చే 50,000 వరహాలతో రేపే మన భోషాణం నిండిపోతుంది. ఈ యువరాణిని కనిపెట్టుకుని ఉండు. రాత్రి ఎవరు తలుపు కొట్టినా తీయకు అని పెరటి దోబన అప్పటికప్పుడు బసవన్న బండిలో పట్నం బయలుదేరాడు భూషణం. అయితే బండి సగం దూరం వెళ్ళగానే నిలబడిపోయింది. ముందు చాలా బళ్ళు ఆగి ఉన్నాయి. బసవన్న బండి దిగి ముందుకు వెళ్లి చూసి వచ్చి ఇలా అన్నాడు. అవతల ఏరు పొంగింది. ఈ రాత్రికి నీళ్లు తీసే పరిస్థితి లేదు. మనం తెల్లవార్లు బండిలో జాగారం చేయవలసి ఉంటుంది. ఇంతకు మించి చేసేది ఏం లేదు. ఆ మాటలు విని భూషణం కంగారు పడిపోయాడు. వాడు తనలో తాను ఇలా అనుకున్నాడు. తెల్లవారగానే యువరాణి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఆమెను ఆపగలిగే తెలివితేటలు కమలాకి లేవు. తను ఇప్పుడే వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళాలి. యువరాణి పడుకున్న గది తలుపు బయట నుంచి మూసి గడియ పెట్టాలి. అలా అయితే యువరాణి నిద్ర లేచినా ఎక్కడికి వెళ్ళలేదు. ఆ లోపల తను రాజుగారికి సంగతి చెప్పి భటులను తీసుకురావాలి. యువరాణిని వాళ్లకు అప్పజెప్పి 50,000 వరహాలు పుచ్చుకోవాలి. ఇలా అనుకుని భూషణం బండి వెనక్కి తిప్పించాడు. వాళ్ళు ఇల్లు చేరేసరికి ఇంటి తలుపులు బార్లా తెరుచున్నాయి. ఆతృతగా లోపలికి వెళ్లి చూస్తే లోపల స్తంభానికి కమల కట్టివేయబడి ఉంది. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయి. భూషణం ఆమె కట్లు విప్పి నోట్లో గుడ్డలు బయటకు లాగి, ఏమిటిది? నిన్నెవరు ఇలా కట్టేశారు? ఇంతకీ యువరాణి అది? అలా పిచ్చి చూపులు చూస్తావేంటి? జరిగింది చెప్పు. అది యువరాణి కాదు, పాడు కాదు, పెద్ద దొంగల రాణి. నాకు కొంచెం కునుకు పట్టేసరికి అది వెళ్లి వీధి తలుపు తీసింది. మనం గుళ్ళో చూసిన ఆజానుబాహులిద్దరూ లోపలికొచ్చి నన్ను స్తంభానికి కట్టేశారు. ఊళ్ళో అందరికీ తెలిసిన నీ భోషాణం సంగతి వాళ్లకు తెలిసుండాలి. అందుకే గుళ్ళో మనం వినేలా యువరాణి కట్టుకథ చెప్పారు. వాళ్ళు నా నోట్లో గుడ్డలు కుక్కి నేను చూస్తుండగానే ఇనుప పెట్టె ఎత్తుకు వెళ్లి బండిలో పెట్టుకుని తీసుకుని పోయారు. మొత్తానికి నా కల నిజమై ఇల్లు గుల్లయింది. జరిగింది తెలియగానే భూషణం కుప్ప కూలిపోయి పెద్దగా రోదిస్తూ, అయిపోయింది, ఇల్లు వల్లకాడైపోయింది. నా 10 ఏళ్ల కష్టం గంగపోలైంది. ఇకపై ఎలా బతకాలి? అర్ధరాత్రి అంత గట్టిగా ఏడవకు. ఇరుగు పొరుగు లేచి రాగలరు. అయినా ఎందుకంత విచారం? ఆ భూషణం ఇంట్లో ఉన్నా మనం కటిక దరిద్రులాగా బ్రతికాం. వాడుకోని డబ్బుకు విలువ లేదు. ఇంట్లో ఇనుప పెట్టె ఉందని అనుకుని ఇదివరకిటిలాగా బ్రతికేద్దాం. ఏమంటావ్? నిజంగా నువ్వు సత్యకాలపు పతివ్రతవు కమల. ఇంట్లో ఏమీ మిగలేదని నన్ను వదిలి వెళ్ళిపోతానని అనలేదు.
భయపడకు, నేను వడ్డీలకి ఇచ్చిన డబ్బులు బయట రావాల్సినవి చాలా ఉన్నాయి. మళ్ళీ వడ్డీ వ్యాపారం మాత్రం వద్దు. ప్రజల్ని పీడించి సంపాదించిన డబ్బుతో సుఖపడలేం. ఆ డబ్బు వసూలయ్యాక వేరే వ్యాపారం మొదలుపెట్టు. తెలిసిందా? అవును, ఈ అనుభవంతో బుద్ధి వచ్చింది. ఆ డబ్బుతో మన ఊళ్ళో బట్టల దుకాణం, నగల దుకాణం పెడతాను. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. అన్నట్లుగానే భూషణం వడ్డీలకు ఇచ్చిన డబ్బు వసూలు చేసి చీరల దుకాణం, నగల దుకాణం పెట్టాడు. ఆ శ్రావణ మాసం పేరంటల్లో ఒంటి నిండా నగలతో పట్టు చీరలో లోపలికి వస్తున్న కమలను చూసి కరణం భార్య ఆశ్చర్యపోతూ, వస్తున్నది ఎవరు? కమలే? ఏం వైభోగం ఏంటివి? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. అప్పట్లో పేద ముత్తైదువా అని ఏళని చేశాం. ఇప్పుడు చూస్తే సాక్షాత్తు ఆ మహాలక్ష్మిలా ఉంది. ఇదేం చూసావు? కమల ఇంట్లో కూడా పట్టు చీరలే కడుతుంది. ఆ ఇంట్లో రోజు విందు భోజనాలే. మనమగుళ్ళు ఉన్నారు. ఎందుకు? ఒక అచ్చట ముచ్చట లేని బతుకైపోయింది మందే. ఇలా చూసిన వాళ్ళందరూ అసూయపడేలా కమలా భూషణం దంపతులు విలాసంగా అన్యోన్యంగా జీవితం గడిపారు.